నమస్తే వెల్కమ్ టు బిఏజే న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అనే విషయం రుజువైందన్న మంత్రి కేటీఆర్. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కుట్రకు తెరలేపారని విమర్శ. టీడీపీ జనసేనకు ధీటుగా బస్సు యాత్ర ప్రారంభించిన వైసీపీ. సామాజిక సాధికార యాత్ర పేరుతో ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర. ఎలక్షన్ కమిషన్ జాతీయ ఐకాన్ గా హిందీ మూవీ న్యూటన్ ఫేమ్ రాజ్ కుమార్ రావు. ఓటర్లో చైతన్యం పెంచేందుకు ఉపయోగపడుతుందన్న ఈసీ. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలన్న జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్. అధికార వ్యామోహంలో ప్రధాని మోదీ ఉన్నారని సత్యపాల్ మాలిక్. హిమాలయ పర్వతం అధిరోహించిన హైదరాబాద్ చిన్నారి. 7 రోజుల్లో హర్కీ డూన్ పర్వతాన్ని అధిరోహించిన 9 ఏళ్ల ఆర్షి. యుద్ధానికి ముందే హమాస్ కు ఇరాన్ శిక్షణ ఇచ్చిందని ఆరోపించిన ఇజ్రాయెల్. హమాస్ ను పూర్తిగా తుదిముట్టించేంత వరకు విశ్రమించబోమన్న ప్రధాని నేతన్యాహు. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అనే విషయం మరోసారి రుజువైందంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అన్నదాత పాలిట నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయిందన్నారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరన్నారు. అన్నదాతల పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరని స్పష్టం చేశారు. రైతు బంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయటం పక్కా అని, ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు కడుపు నిండా కరెంటు ఇస్తే ఓరవలేక 3 గంటల మోసానికి తెరతీశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంటింటికి మంచినీళ్లు, 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రైతు బంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక వైనాట్ 175 నినాదంతో దూకుడు పెంచుతున్న వైసీపీ ప్రజాక్షేత్రంలో యాక్టివ్ అయ్యేలా ప్రణాళికలు చేస్తుంది. వైసీపీ పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు 4 కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ అధినేత జగన్ తెలిపారు. అందులో భాగంగానే బస్సు యాత్రతో నియోజకవర్గాలు చుట్టేసేందుకు ప్లాన్ చేసింది వైసీపీ. ఇవాళ సామాజిక సాధికార యాత్ర పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ప్రారంభం కానుంది. ఇచ్చాపురం, కోస్తాలోని తెనాలి, రాయలసీమలోని సింగనమల నియోజకవర్గాల్లో ఒకేసారి యాత్రను ప్రారంభించారు వైసీపీ. ఇప్పటికే జనసేన వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్తూ ఉండగా నిన్న నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే లోకేష్ కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో టీడీపీ జనసేనకు ధీటుగా యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. రోజుకు 3 నియోజకవర్గాలు పర్యటించి డిసెంబర్ 31 వరకు మొత్తం 39 నియోజకవర్గాలను చుట్టేసేలా యాత్రను ప్లాన్ చేసింది వైసీపీ. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీని గెలిపించవలసిన అవసరాన్ని ప్రజలకు బస్సు యాత్రలో వివరిస్తారు. ఇక హిందీ చిత్రం న్యూటన్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసే అధికారి పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్న నటుడు రాజ్ కుమార్ రావును ఎన్నికల సంఘం ఈసీ జాతీయ ఐకాన్గా నియమించింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ అవార్డు పొందిన ఈ హిందీ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 90వ ఆస్కార్ అవార్డుల ఎంపికకు అధికారిక నామినేషన్ కూడా పొందింది. ఓటర్లలో చైతన్యం పెంచి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రముఖులను జాతీయ ఈసీ ఐకాన్ గా నియమిస్తూ ఉంటుంది. గతంలో ప్రముఖ నటులు పంకజ్ త్రిపాఠి, అమీర్ ఖాన్, క్రీడాకారులు సచిన్ తెండూల్కర్, ఎంఎస్ ధోని, మేరీ కోమ్ తదితరులు ఈసీ జాతీయ ఐకాన్లుగా వ్యవహరించారు. రాజ్ కుమార్ నియామకాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్, బీజేపీ మాజీ నేత సత్యపాల్ మాలిక్ మరోసారి ధ్వజమెత్తారు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండింటిని నెరవేరుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో హామీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ముఖాముఖిలో సత్యపాల్ మాలిక్ అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ వీడియోను రాహుల్ గాంధీ తన సామాజిక మాధ్యమం ఛానల్లో పోస్ట్ చేశారు. అధికరణం 370 రద్దు కన్నా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను తొలగించడమే స్థానికుల మనసులను అధికంగా గాయపరిచిందని సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఆ అభిప్రాయంతో ఏకీభవించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఈ విషయాన్ని గుర్తించానని అన్నారు. జమ్మూ కాశ్మీర్ సమస్యను సైనిక బలంతో పరిష్కరించలేరని, ప్రజల విశ్వాసాన్ని పొందితే ఏదైనా సాధించగలరని మాలిక్ తెలిపారు. 2019లో పుల్వామాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుందని ఆరోపించారు. ప్రధాని మోదీ అధికార వ్యామోహంతో ఉన్నారని, ప్రతి చిన్న విషయాన్ని ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారని మాలిక్ ఆక్షేపించారు. ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్లే వయసులోనే ఓ చిన్నారి హిమాలయ పర్వతాన్ని అధిరోహించింది. అది తక్కువ సమయంలో పూర్తి చేసి రికార్డులకు ఎక్కింది. తన వయసు పిల్లలకు 10 రోజులు కష్టపడితే కానీ ఎక్కలేని శిఖరాన్ని 7 రోజుల్లో చేరుకుంది.
తల్లిదండ్రులతో కలిసి అడుగులేస్తూ ట్రెక్కింగ్ పూర్తి చేసింది. ఆ చిన్నారి మన హైదరాబాదీ కావడం విశేషం. నానక్రామ్గూడలోని ద శ్రీరామ్ యూనివర్సల్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఆర్షి ఈ ఘనత సాధించింది. ఈ నెల 14న తన తల్లిదండ్రులు అంజనా, సోహన్లతో కలిసి ఉత్తరాఖండ్లోని గర్హివాల్లో ట్రెక్కింగ్ ప్రారంభించింది. 12,000 అడుగుల ఎత్తున్న హర్కీడూన్ పర్వతాన్ని అధిరోహించడానికి పెద్దవారికైతే 5-6 రోజులు, పిల్లలకు 10 రోజుల సమయం పడుతుంది. అయితే ఆర్షి మాత్రం 7 రోజుల్లోనే, అంటే ఈ నెల 21న శిఖరాగ్రం చేరుకుంది. దీంతో ఆర్షి పేరు రికార్డులోకి చేరింది. ఈ ట్రెక్కింగ్ ప్రోగ్రాం కోసం ఆర్షికి స్వయంగా 6 నెలల పాటు శిక్షణ అందించినట్లు తల్లిదండ్రులు వివరించారు. అయితే ఇదంతా సులభంగా ఏమీ జరగలేదని చెప్పారు. ట్రెక్కింగ్ ప్రారంభించిన 2వ రోజే ఇబ్బందులు మొదలయ్యాయని వివరించారు. తొలుత వర్షం ఇబ్బంది పెట్టగా తరువాత బలమైన గాలులు, హిమపాతం రూపంలో సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. అయినా పట్టుదలతో ముందుకే వెళ్లామని చెప్పారు. ఇక ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో ఇరాన్పై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ యుద్ధానికి ముందుగానే హమాస్ మిలిటెంట్లకు ఇరాన్ శిక్షణ ఇచ్చిందంటూ ఇజ్రాయెల్ పేర్కొంది. పాలిస్తానా మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇరాన్ హస్తం కూడా ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. ఐడిఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ, ఈ యుద్ధానికి ముందుగానే ఇరాన్ హమాస్ మిలిటెంట్లకు శిక్షణ, ఆయుధాలు, నిధులు, సాంకేతికత సహాయాన్ని అందించిందని అన్నారు. హమాస్కు ఆర్థిక సాయం, శిక్షణ, ఆయుధాలు అందిస్తున్నట్లు ఇరాన్ అంగీకరించినప్పటికీ ఇజ్రాయెల్ దాడిలో తమ పాత్ర లేదని పేర్కొంది. ది జెరూసలేం పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం గాజాపై దండెత్తడానికి దక్షిణ సరిహద్దుల్లో తమ గ్రౌండ్ టూర్లు సిద్ధంగా ఉన్నాయని ఐడిఎఫ్ పేర్కొంది. గాజాలో భూ ఉపరితలంపై దాడి చేయడానికి ఖచ్చితమైన సమయం నిర్ణయించే ప్రక్రియలో దేశ రాజకీయ నాయకత్వంలో ఐడిఎఫ్ కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు. కాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు మాట్లాడుతూ, ఇప్పుడు ఇజ్రాయెల్ ముందున్న ఏకైక లక్ష్యం హమాస్ను పూర్తిగా అణిచివేయటమేనని, ఈ లక్ష్యం సాధించే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BSI న్యూస్.